పారానగర్లోని డంపింగ్ యార్డ్ పనులు వెంటనే నిలిపివేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 152 ఎకరాలలో డాంపు యార్డ్ నిర్మాణాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు. మరో లాగచర్ల ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. బయటి ప్రపంచానికి తెలియని ఉరుగా పారానగర్ ఉండటంతో అక్కడ డంప్ యార్డ్ నిర్వహించడం దారుణం. వందల సంఖ్యలో పోలీసు బలగాలతో ముఖ్య నాయకులను అరెస్టు చేసి ప్యారనగర్లో డంప్యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. పథకాలు మంజూరు చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చినప్పుడు డంప్యార్డ్ నిర్మాణానికి అడ్డు రాలేదా అని అన్నారు. పారానగర్ మరో జవహర్ నగర్గా మారబోతోంది. కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి వందల వాహనాలతో రాత్రికి రాత్రి డంప్ చేయడం ఘోరం. వ్యవసాయ భూములను నాశనం చేస్తే అక్కడి రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ డంప్ యార్డ్ను నిలుపుదల చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాం అని అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో మరి మేమందరం పెద్దలు గౌరవనీయులు మన అన్న మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మన మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అన్న దేవేంద్రన్న గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ గారు, అదేవిధంగా మన ఆదర్శ్ గారు, బాలరెడ్డి గారు, మరి అదేవిధంగా వెంకటేష్ గారు, ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఉన్నారు సభా వేదిక పైన. వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్యారానగర్లో 152 ఎకరాల్లో ఏదైతే డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతుల పక్షాన, అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్యారానగర్ అనే విలేజ్ ఏ విధంగా ఉందంటే మొత్తం చుట్టూరా అడవి మధ్యలో ప్యారానగర్ విలేజ్ ఉంది. అసలు ప్యారానగర్ విలేజ్ ఉంది అన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితిలో ఉందంటే అడవి మధ్యలో మంచి వాతావరణంలో ఈ గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, నల్లవల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా మరి మంచి వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించి వాళ్ళ జీవనోపాధికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అనుకోకుండా సడన్గా రాత్రికి రాత్రి మొన్న నైట్ మరి పోలీస్ బలగాలతోని వందల సంఖ్యలో మన వెహికల్స్ జిహెచ్ఎంసీ వెహికల్స్ తీసుకొని వచ్చి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి గుమ్మడిదల్ల, అన్నారం, అదేవిధంగా మళ్ళా నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా
అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి అక్కడ ప్యారానగర్లో ఈ డంప్ యార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. నేను అడుగుతా ఉన్నాను, మేము ఏదైనా పనులు చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణానికి కోడ్ అడ్డు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దానిపైన స్టేటస్కో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా రైతులే. మరి అక్కడ ప్యారానగర్కి సంబంధించినటువంటి మరి దాదాపు 770 ఎకరాలు 1 నుంచి 63 సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన, స్టేటస్కో ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా మరి పోలీస్ దిగ్బంధంలో ఆ 3 గ్రామాలను పెట్టి 144 సెక్షన్ పెట్టి బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్లకుండా, లోపల వాళ్ళని ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా చూస్తూ మరి ఈ యొక్క పోలీస్ పహారాలో డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మనమందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము అనేక కార్యక్రమాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. మరో లగచర్ల కార్యక్రమం ఇక్కడ మన ప్యారానగర్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకంటే దిగ్బంధంలో పెట్టడం ఎందుకు? వాళ్ళు ఏమన్నా మరి అసాంఘిక కార్యక్రమాలు చేసిండ్రా, లేదంటే ఏమైనా క్రిమినల్సా, మర్డర్ చేసిండ్రా, ఇంకేమైనా కార్యక్రమాలు చేసిండ్రా? రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ గ్రామానికి సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. బయటికి వస్తే పోలీసులు తంతమంటున్నారు, మరి పరేడ్ చేస్తూ ఉన్నారు. మరి పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు, ముందుకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మంచి అటవీ ప్రాంతం. ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్ళి చూద్దాం. ప్యారానగర్ మంచి అటవీ ప్రాంతం. మరి ఆ మధ్యలో ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. పచ్చని వాతావరణాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కేవలం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు. చెప్పడానికి ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. మరో జవహర్ నగర్ తయారవుతుంది. ఇది ప్యారానగర్ మరో జవహర్ నగర్ తయారవుతుంది. అక్కడ ప్రాంతం వాసులు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తుంటే దాంట్లో కొంత భాగం తీసుకొచ్చి ఇక్కడ వేయాలనేటువంటి ప్రయత్నం సాగుతోంది. నల్గొండలో ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారో, రేపు పొద్దున ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు, నర్సాపురకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ బారిన పరిస్థితి వస్తుంది. వాటర్ అంతా కూడా మరి పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోర్ట్ ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఎందుకు ఇంత పట్టుదలతో రాత్రి కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇది ఒక డంప్ యార్డ్ వస్తే ఇప్పుడు మీరు చూస్తాను, నేను వీడియో చూపిస్తాను, 100 లారీలు తీసుకొచ్చి ఫుల్ మెటీరియల్తోని పోలీస్ ఎక్కడికి వెళ్ళి కూడా లోపలికి వెళ్ళకుండా అటుకెళ్ళి ఎవరైనా పొలిటికల్ లీడర్ వెళ్తే కూడా ఆపేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపౌండ్ వాల్ కట్టేస్తూ ఉన్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, రైతులకు నోటీస్ ఇచ్చి మీరు సర్వే చేయమంటే సర్వే చేయకుండా మరి ఈరోజు మరి కంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 100 వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు నర్సాపూర్ అటవీ ప్రాంతం ఇది మొత్తం కూడా గుమ్మడిదల నుంచి స్టార్ట్ అయితే నర్సాపూర్ దాకా కూడా మొత్తం టోటల్గా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో అటువంటి 100ల సంఖ్యలో జిహెచ్ఎంసీ వెహికల్స్ వస్తే ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఎంత ట్రాఫిక్ వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ వెహికల్స్ వస్తూ ఉట్టికి వస్తాయా? మనం చూస్తాం హైదరాబాద్లో కూడా పోతూ అంటే వెహికల్స్ చెత్త సగం కిందనే పడుతుంటారు. సో ఈ అటవీ ప్రాంతం అంతా కూడా పొల్యూట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వ్యవసాయ భూముల్ని మరి ఖరాబు చేయదు. కూరగాయలు పండించుకుంటారు మంచిగా, వాళ్ళు వరి ధాన్యం పండించుకుంటున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కోరుతాను. ఒక దిక్కు మనకు ఆల్రెడీ కోతులు బాగా పెరిగిపోయినాయి. కోతుల బెడతతోనే రైతులు బాధపడుతున్నారు. ఎట్లా వ్యవసాయం చేసుకోవాలో, మా బతుకుదేరు ఎట్లా నడిపించాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు మళ్ళీ ఇంకా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితి తీసుకొస్తాను. నేను నిజంగా అభినందిస్తుంటే ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ 152 ఎకరాల్లో డంప్ యార్డ్కు బదులుగా ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికేది. లేదంటే అర్బన్ ఫారెస్ట్రీ చేస్తే ఆ టూరిజం డెవలప్ అయ్యి ఆ గ్రామాలకు ఇన్కమ్ వచ్చేది. కానీ లేదంటే ఇంకా ఏదైనా ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండేది తప్ప
ఈరోజు ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల ఆ 3 గ్రామాలు కూడా మురికి కూపంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇంకోటి ఏంటంటే దుందిగల్ ఎయిర్ ఫోర్స్కి దగ్గర ఉంది. దుందిగల్ ఎయిర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది, కాలేజ్కి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఈరోజు ఈ యొక్క డంప్ యార్డ్ని ఇక్కడ పెడతారు. ఎందుకంటే డంప్ యార్డ్ పెట్టినంటే పశువులు వస్తాయి, మరి కాకులు, గద్దలు, చిన్న చిన్న పిట్టలు అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఫ్లయింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే నిన్న రైతులు ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ కూడా దాదాపు 1.5 డే పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. రిలీజ్ చేయండి, వాళ్ళందరినీ రిలీజ్ చేయండి అంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటారు. ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు? వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేసి బయటకు వచ్చి కుట్లాడినరా, లేకుంటే ధర్నాలు చేసినరా, రాస్తారోకే వేసినరా? ఇంట్లో పండుకున్నటువంటి వాళ్ళను దొంగలాగా మీరు వచ్చి వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటే అరే పొద్దుస్తమానికి పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఏం పని చేసుకోదా? ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారని గట్టిగా మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్కి వస్తాము ఇప్పుడు వాళ్ళని రిలీజ్ చేయకపోతే అంటే అప్పుడు రాత్రి 8:30-9 గంటలకు వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇదా పద్ధత? ఇది అయినా ప్రజాస్వామ్యం? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కూలీ చేయడమేనా అని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యూహం అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకొని ఈ పచ్చని పంట పొలాలను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాందే, అడవిని కూడా పరిరక్షించాల్సింది కూడా ప్రభుత్వాందే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి నేను కోరుతాను. కనీసం మీకు ప్రజలంటే గౌరవం లేకుండా, కోర్టు అంటే కూడా గౌరవం లేదా మీకు? కోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే యాస్టీస్ అట్లే ఉండాలి, ఏ కార్యక్రమాలు చేయొద్దు. కానీ ఈరోజు మీరు ఆ కోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఉల్లంఘించి ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మా డిమాండ్ ఒకటే, ఫస్ట్ డంప్ యార్డ్ బంద్ చేయండి, కావాలంటే అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయండి. మూడవది రైతులకు సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టినా సరే. కానీ మొత్తానికైతే మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే స్టాప్ చేసి ఇమీడియట్గా సర్వే చేయండి, ల్యాండ్ ఉందా లేదా. మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 1 to 63 సర్వే నంబర్లో దాదాపు 700 చిల్లర ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మొత్తం రైతులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు సర్వే చేయండి, సర్వే చేసి ఆ భూములు రైతులకు అప్పచెప్తే వ్యవసాయం చేసుకున్నారే తప్ప ఈ డంప్ యార్డ్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిందే. అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా దీన్ని ఉధృతం కూడా చేస్తాం. మీరు ఎంతమంది పోలీస్ బలగాలు పెట్టుకొని పోయి యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అణచివేయాలన్నా కూడా అంతకి ఇంకా రెట్టింపుగా ముందుకెళ్తాం. ఆ యొక్క భూముల్ని కాపాడుకుంటాం, మన ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటాం, అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే దిగి రావాలా, స్పందించాలా, ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.